మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో యేసయ్య 3 సార్లు కన్నీరు కార్చినట్లుగా మనం చూస్తాము. ఆయన కన్నీరు ఎంత ప్రశస్తమైనటువంటిది. ఆయన ఏ సందర్భంలో కన్నీరు కార్చాడో తెలుసా? బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 34 నుంచి 35 వచనాలు మీరు చూసినట్లయితే, లాజరు చనిపోయినప్పుడు యేసయ్య అతన్ని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు. అప్పటికే 4 రోజులు అవుతుంది లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. అక్కడ యేసు ప్రభు వారు వస్తున్నాడని చెప్పి విని మార్తా మరియలు, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అని చెప్పారని ఆయనకు తమ యొక్క బాధనంతటిని వెల్లడిపరుస్తుంటే ఆత్మలో ఆయన మూలుగుచు ఆయన అక్కడ ఉండిద్ది. 11వ అధ్యాయము 35వ వచనం, యేసు కన్నీళ్లు విడిచెను. లాజరు కోసము యేసయ్య కన్నీరు విడిచాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. స్నేహితుడిగా ఉన్న ఒక మనిషి కోసం, తనను వెంబడించేటువంటి తన బిడ్డ కోసం ఆయన కన్నీరు కార్చి అయ్యో లాజరు అని చెప్పి ఆత్మలో మూలిగినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. ఆ తర్వాత ఆయన అద్భుత కార్యం చేసి చనిపోయినటువంటి లాజరును బయటకు తీసుకుని వచ్చాడు. రెండోదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయము 41-42 వచనాలు కనుక మీరు చూసినట్లయితే, యేసయ్య పాస్ ఓవర్ టైంలో ఆ యొక్క చివరి వారంలో, ఆయన అప్పగించబడేటువంటి వారంలో ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేములో ప్రవేశించే ముందుగా అక్కడ ఆయన ఆత్మలో మూలుగుచు ఏడ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాము. నిన్ను దర్శించిన కాలమున నువ్వు నన్ను ఎరగడై ఉన్నావు కాబట్టి అయ్యో యెరూషలేమా అని చెప్పని ఆయన కన్నీరు కార్చి ఏడ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. లూకా సువార్త 19వ అధ్యాయము 40 వచనం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నేను వచ్చిన ఉద్దేశాన్ని నువ్వు గుర్తించలేకపోయావు, నన్ను నీవు తెలుసుకోలేకపోయావు, అయ్యో యెరూషలేమా అని చెప్పి ఆ పట్టణముల కొరకు, ఆయన అక్కడ ఉన్న ప్రజల కొరకు ఆత్మలో మూలుగుచు ఏడ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, 3వ సందర్భాన్ని కనుక మనం బైబిల్లో చూసినట్లయితే, యేసయ్య గెత్సెమనే తోటలో ఆయన కన్నీరు కార్చి ఏడ్చును. అక్కడ ఉండిద్ది ఆయన చెమట రక్త బిందువుల వలె మార్చబడినట్లుగా మనం చూస్తాం. పౌలు గారు అంటారు పత్రికల్లో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరించబడెను. ఆయన మనందరి కొరకు, పట్టణాల కొరకు, దేశం కొరకు, ఏమంటే శ్రమల కొరకు, పరిస్థితులను మార్చబడటం కొరకు ఆయన కన్నీరు కార్చి తన యొక్క బిడ్డల కొరకు ప్రార్థిస్తే, ఈ రోజున నువ్వెలా ఉంటున్నావు? నీ కుటుంబం ఎట్లా ఉంటుంది? నీ పిల్లల కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా? నీ భర్త కొరకు లేదా నీ భార్య కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నావా? నీ యొక్క కుటుంబ క్షేమం కొరకు, నీ పనుల కొరకు కన్నీరు కార్చి ఏ రోజైనా ప్రార్థిస్తున్నావా? ఆయన అద్భుతాలను, ఆయన ఆశ్చర్య కార్యాలను, ఆయన గొప్ప కార్యాలను, మహత్కార్యాలను మాత్రమే ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాం, కానీ ఇప్పటి వరకు మనం తెలుసుకుని ఉన్నాం. కానీ ఆయన మన కొరకు కార్చినటువంటి కన్నీటి ప్రార్థన, ఆయన కన్నీటిని ఒకసారి మనం గుర్తించి ఆ కన్నీటి ప్రార్థనకు ఎంత గొప్ప విలువ ఉన్నదో తెలుసుకొని ఆయన మన కొరకు ఇచ్చిన మహారక్షణను, ఈ గొప్ప రక్షణను స్వీకరించుదాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.